లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఆయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్రమట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మండల పూజ నవంబర్ 17న, మకర విళక్కు జనవరి 14న ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఆలయంలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కాని ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఈజీగా వెళ్లి వస్తున్నారు. అప్పట్లో శబరిమల వెళ్లడానికి ఒకే ఒక్క దారి ఉండేది. దాని పేరు ఎరుమేలి మార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులుగా ఒక్కటిగా వెళ్లేవారట. శబరిమల అడవి ప్రాంతం అవ్వడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రూపులుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శబరిమల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. గర్భగుడిలో ఏకశిలా విగ్రహం. 1907లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడి ఉండేది. 1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 1950 వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం 3 సార్లు అగ్నికి ఆహుతైంది. 200 సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్రకు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డులో పేర్కొనబడినది. దేవాలయాన్ని మరల 1909 10వ సంవత్సరంలో పునర్నిర్మించారని తెలుస్తుంది. 1909, 1910వ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి పంచలోహ విగ్రహానికే పూజలు చేస్తుండడం గమనార్హం. మకరజ్యోతి దర్శనానికే 1935 తరువాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు. చాళక్యాయ మార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడడంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. 1984కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కడానికి భక్తులు పరశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవారు. ఇది గుర్తించి బోర్డువారు 1985 పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు. 2000 సంవత్సరంలో బెంగుళూరు భక్తుడు ఒకాయన గర్భగుడి పైన దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకోవడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది. స్వామివారి ఆభరణాలను పందడంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా మకర సంక్రాంతి తారీఖున 3 పెట్టెలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది 3 రోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు. తెచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.